బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో గ్రాండ్ విక్టరీ సాధించిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఆయన చివరి చిత్రం జననాయకన్ పైన నిలిచింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ భారీ విజయం సాధించడంతో ఆ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పటికే మూవీలకు రిటైర్మెంట్ ప్రకటించిన విజయ్ జననాయకన్ తన చివరి చిత్రం అని చెప్పడంతో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు దర్శకుడు వినోద్ తెరకెక్కించిన ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ థియేట్రికల్ డీల్స్ పై చర్చలు జోరుగా సాగుతున్నాయని సమాచారం. తమిళంలోనే కాకుండా తెలుగు సహా ఇతర భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు అని టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఇప్పుడు మేకర్స్ పెద్ద ఎత్తున ధరకు రైట్స్ ను కోట్ చేస్తున్నారు అని జోరుగా ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో అన్ని భాషల్లో డీల్స్ ఫైనల్ అయ్యే దశలో ఉన్నప్పటికీ తెలుగు హక్కుల విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదని వినికిడి. ఎందుకంటే విజయ్ సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. గతంలో వచ్చిన అనేక చిత్రాలు ఇక్కడ భారీ వసూళ్లను కూడా సాధించాయి. అందుకే జననాయకన్ మేకర్స్ ఇప్పుడు తెలుగు స్టేట్స్ కు హై రేట్ చెబుతున్నారు అని తెలుస్తుంది. దీంతో పలువురు తెలుగు డిస్ట్రిబ్యూటర్లు వెనకడుగు వేస్తున్నట్లుగా సమాచారం. పెద్ద మొత్తంలో అడ్వాన్స్లు పెట్టి సినిమా తీసుకోవడం రిస్క్ అవుతుందని చర్చ కూడా జరుగుతుంది. దానికి ప్రధాన కారణంగా జననాయకన్ కథపై వస్తున్న ప్రచారమేగా కనిపిస్తుంది. ఈ చిత్రం సీనియర్ హీరో బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ సోల్ ఆధారంగా తెరకెక్కిందనే టాక్ బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా తండ్రి కూతురు భావోద్వేగాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అదే ఎమోషన్ లైన్ ను తీసుకుని జననాయకన్ రూపొందించారని ప్రచారం జరుగుతుంది. అయితే ఇది పూర్తి రీమేక్ కాదని కేవలం సోల్ మాత్రమే తీసుకున్నారు అని అనిల్ రావిపూడి ఇప్పటికే స్పష్టం చేశారు. తాను రీమేక్లపై ఆసక్తి చూపనని, ఇప్పటికే చేసిన కథను మళ్లీ మరో భాషలో తెరకెక్కించడం కంటే కొత్త కథలు చెప్పడానికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. దీంతో తమిళ దర్శకుడు వినోద్ ఆ ప్రాజెక్ట్ ను తీసి తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కథలో మార్పులు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే భగవంత్ కేసరి ఇప్పటికే తెలుగులో మంచి విజయాన్ని సాధించి ఆ నేపథ్యంలో ఉంది. అదే తరహా భావోద్వేగాలతో వచ్చే సినిమా కోసం ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వస్తారా అన్న సందేహం కొందరిలో కనిపిస్తుంది. భారీ రేట్ తో హక్కులు తీసుకుంటే రికవరీ సాధ్యం అవుతుందా అనే లెక్కలు కూడా వేస్తున్నారట. అందుకే పోటీ ఉన్నప్పటికీ డీల్ ఫైనల్ చేయడంలో ఆలస్యం జరుగుతుందని అంటున్నారు. ఇక జననాయకన్ లో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ దాదాపుగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. సీఎం అయిన తర్వాత వస్తున్న విజయ్ సినిమా కావడంతో అంచనాలు ఉన్నా తెలుగు డీల్ విషయంలో ఎవరు ముందడుగు వేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.